ముందుగా మీరు చెప్పండి మేడం, ఆ రోజు 1983లో మహా ఉద్దండులు రాజకీయ అరగ్నేట్ వచ్చేస్తున్న మూమెంట్లో మీ ప్రస్తుతం ఎలా మొదలైంది? నేను ఒక అధ్యాపకురాలుగా చిన్న వయసులో అధ్యాపకురాలుగానే వచ్చానండి. నేను ఎంఏ పూర్తవుతున్న డేస్లోనే ఫైనల్ రిజల్ట్ రావడంతోనే వెంకటస్వామి గారు పిలిచి నాకు కాలేజీలో అధ్యాపక వృత్తి ఇచ్చారు. నేను అప్పటికే గ్రూప్ 1 ఆఫీసర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. దాన్ని వదులుకున్నాను. మా ఫాదర్ చనిపోవడంతో ఇక్కడే మార్నింగ్ టు నేను 8 to 12 వరకే టీచ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడే డాక్టరేట్ కూడా చేస్తూ ఉన్నానండి. వచ్చిన వెంటనే నాకు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా కుటుంబంలో కూడా చాలామంది రాజకీయ నాయకులు నా సమీప బంధువులు ఉన్నారు. కానీ ఎప్పుడు వారి పేరును వినియోగించుకొని నేను రాజకీయాల్లో కూడా రాలేదు. ఒక సైనికాధికారి కూతురుగా, ఇక హైదరాబాద్లో సేవారంగంలో పనిచేసినటువంటి వ్యక్తిగా చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్ కార్యక్రమాల్లోనూ కాలేజీ కార్యక్రమాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం కూడా నేను ఫైట్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీలో కూడా పనిచేశాను. అప్పటికి కూడా కాస్ట్ మీద వ్యతిరేకంగాను, తర్వాత విశాఖ ఉక్కు కోసం ఆంధ్ర స్టేషన్లో జై ఆంధ్ర మూమెంట్లో కూడా పనిచేయటం జరిగింది. పనిచేస్తే అప్పటి నుంచి ఒకటే ఉద్దేశం, నేను ఏ పరిస్థితుల్లో అయినా రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టాలని. నేను రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టేటికి నాకు ఖచ్చితంగా 25 సంవత్సరాల వయసు అండి. నేను మొత్తం రికార్డు కూడా బ్రేక్ చేయడం జరిగింది. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అప్పటికే నాకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సంస్కృత్, జర్మన్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్లో అనుభవం ఉందండి. అంటే కోవిద్రాలు కాదండి, నాకు ఇంట్రెస్ట్. తర్వాత దక్షిణ భారత హిందీ ప్రచార సభలో మనకి అందరూ కూడా అప్పుడు ఒకవైపున చదువుకుంటూ సెలవులు వచ్చినాయంటే హిందీని చదవటం జరిగేదండి. అలా నేను రాష్ట్ర భాష ప్రవీణ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి సాహిత్య రత్నని అలహాబాద్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నా. అదే టైంలో ఎల్ఎల్బి నేను అప్పుడే చేస్తూ డిస్కంటిన్యూ అయ్యానండి ఎలక్షన్స్లో. నేను మొన్న ఈ మధ్య ఎల్ఎల్బిని కూడా పూర్తి చేసుకున్నాను. అలాగే బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం కూడా నాకుంది. లేబర్ లాలో డిప్లొమా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉంది. ఇలా ఖాళీగా ఉండటం అనేది ఇష్టం లేక అదే టైంలో నేను 21 సంవత్సరాల నుంచి లెక్చరర్గా చేస్తూ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాను. అనేక సినిమాలకు కామెంటేటర్గా పనిచేశానండి. ఇండియన్ న్యూస్ రివ్యూకి కూడా న్యూస్ నేను రివ్యూ ఇవ్వటం జరిగేది. కొన్ని సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పినటువంటి సింహాచల క్షేత్ర మహిమ అన్నదానికి బంగారు నంది అవార్డు కూడా డాక్యుమెంటరీకి రావడం జరిగిందండి. అలా నాకు కల్చరల్లో కూడా ఈ షేక్స్పియర్ డ్రామాస్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటర్ కల్చరల్ దానిలో యాక్ట్ చేయడం జరిగింది. రాణి రుద్రమ, రాణి సంయుక్త అన్న రోల్స్కి నేను ఒక రకంగా ఫేమస్ అని కూడా అనుకోవచ్చండి ఆంధ్ర యూనివర్సిటీస్లో. అలా కళారంగంలో, సాహిత్య రంగంలో నేను ఆర్టికల్స్ రాసేదాన్ని. వీటన్నిటిలో ఉమెన్ ఫెమినిస్ట్గా కూడా పనిచేస్తూ నేను ఉన్న టైంలో రామారావు గారు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఒక చోట నేను ఉపన్యాసం ఇస్తుంటే చూసి ఆయన చాలా చిన్నగా ఉంది అమ్మాయి అని చెప్పి, తర్వాత నేను ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావటం, మొదటి రోజునే ఉపన్యాసం ఇవ్వటం, నిజాం కాలేజీ గ్రౌండ్లో మహానాడులో తెలుగుదేశం అన్న పదాన్ని ఉచ్చరించటం, ఇవన్నీ నాకు రామారావు గారు పెట్టిన భిక్షలండి. నా రాజకీయ భిక్ష రామారావు గారితోనే స్టార్ట్ అయింది. ఒక అవేర్నెస్ కూడా. మా అమ్మకి రాజకీయాల మీద చాలా ఆసక్తి అండి. నాన్నగారు మిలిటరీ ఆఫీసర్ అయినప్పుడు కూడా మా మదర్ మొదటి నుంచి కూడా రాజకీయాల్లో స్త్రీలు రావాలని, అతివల అబలలు కారు సబలలు అని చెప్తూ ఉండేదండి. తర్వాత ఎన్జి రంగా గారు మా సమీప బంధువు అవటం, మా ఊర్లోనే ఆయన ఉండటం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉండటం, క్రెడ్ ఆఫ్ వరల్డ్ ప్రెజెంటరీలో అనేక పార్ట్స్ నేను తెలుగులో కూడా అనువాదించానండి. అలా నాకు రాజకీయాల మీద ఆసక్తితో చిన్న వయసులో వచ్చాను. కానీ అనేక మంచి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు అన్నిటినీ చూశానండి. రాజకీయాలు అంత ఆట కాదు. 1983లో వచ్చారు. మొదటిసారి పోటీ చేసినప్పుడే 12,000కు పైగా మెజారిటీతో గెలిచారు. 14,000 అండి. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరలా 1984లోనే ఎన్నికలు వచ్చాయి. ఆ టైంలో మరి మీరు కనిపించలేదు. ఒకటండి, నాకు ఆయన ఆ టైంలో కొన్ని కార్పొరేషన్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. హుడాలో డైరెక్ట్గాను, హుడాకు వైస్ చైర్మన్ గాను, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గాను. అక్కడ ఒక రకమైనటువంటిది రామారావు గారి ముందు ఇద్దరం రామారావు గారికి కావాల్సిన వ్యక్తులు, నేను, శ్రీపతి రాజేశ్వర్ ఆయనకు అనుంగ శిష్యుడు. నన్ను ఒక మాట అడిగారు, మీరు నాకు అన్యాయం చేస్తే ఎలాగో నాకు టికెట్ ఇవ్వాలి కదా అంటే, నాకు నువ్వన్నా కూడా ఇష్టం ప్రసూన, కానీ నేను నీకు పని చెప్తాను, నేను శ్రీపతి రాజేశ్వరికి ఒక పని చెప్తాను, మీ ఇద్దరు ఆ పని ఎవరు చేస్తారో చూడాలన్నారు. అంటే నేను ఈ గోడ దూకగలుగుతావా అన్నారు. ఎందుకని ప్రశ్నించాను. శ్రీపతి రాజేశ్వర్ ప్రశ్నించాల, దూకేశాడు. అప్పుడు నాకు అర్థమైంది,
రామారావు గారు శ్రీపతి రాజేశ్వరికి టికెట్ సనత్ నగర్ ఇద్దరిదండి సొంతం. నేను ఇక్కడ సనత్ నగర్లో నివాసం ఉన్నదాన్ని, శ్రీపతి రాజేశ్వర్ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నాకు అన్యాయం రామారావు గారు చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవిలో ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అభిమాన సంఘాలకు ఖచ్చితంగా స్థానాన్ని కల్పించాలి. అలా రామారావు గారు నిర్ణయం తీసుకుని నాకు ఇంకో సముచిత స్థానాన్ని ఇచ్చారు. మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారు, పొలిట్ బ్యూరోలో మెంబర్షిప్ ఇచ్చారు, తర్వాత పార్టీలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అవకాశాలు నాకు ఇచ్చారండి. నేను ఎప్పుడు కూడా పార్టీ నాకు అన్యాయం చేయలే. నేను ఎక్కడ ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రతి చోట టికెట్ని సంపాదించుకోగలిగాను, ప్రజల మద్దతు కూడగట్టుకోగలిగాను, ప్రజలు నా వెనక ఉండగలిగారు. పార్టీలు నాయకులు నాకు అన్యాయం చేయలేదు. కాలం ఏమైనా అన్యాయం చేసిందేమో. కొన్ని సమయాల్లో ఎలక్షన్స్ టైంలో నాకు ప్రెగ్నెన్సీ, పాప పుట్టడం, కొన్ని సమయాల్లో నాకు కుటుంబంలో మా మదర్ చనిపోవటం, ఇలాంటి ఒడిదుడుకులు. నాకు ఇంకోటి కూడా, రాజకీయ జీవితంతో పాటు కుటుంబ జీవితం కూడా ముఖ్యమని. మా పాప పెరగాలి, పెద్దదవ్వాలి, ఒక మంచి పౌరాలుగా తీర్చిదిద్దాలన్నాలు కూడా కొన్నిసార్లు నేను కూడా బ్రేక్ తీసుకున్నానండి. కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక క్షేత్రంలో నాకు పావర్టీ ఎరాడికేషన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా ఆంధ్ర సెటిలర్స్ ఫోరం, తెలంగాణ సెటిలర్స్ ఫోరం అని కూడా పెట్టుకున్నాం. ఇలా ఏదో ఒక వ్యాపకంలో నేను ఉంటూనే ఉన్నానండి. పదవికి మనం వన్నీ తేవాలి కానీ పదవి మనకు వన్నీ తేవద్దు అని నమ్మేదాన్ని నేను. కరెక్ట్గా చెప్పారు. ఈవెన్ ఇది కూడా మీలో కనిపిస్తుంది మీ మాటల్లో కానీ మీ అపియరెన్స్లో. ఇక్కడ 1983 నుంచి ఎప్పుడు ముందంజలోనే ఉంటున్న టీడీపీ 1989కి వచ్చేటప్పటికి ఎందుకు ఘోరాతి ఘోరంగా వెనుకబడింది అప్పుడు ఆ ఎన్నికల్లో? అసలు ఏం జరిగింది మేడం అప్పుడు? దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామనండి. తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈవెన్ కొంచెం అదే అట్మాస్ఫియర్ మనకి ఒరిస్సా రాష్ట్రంలో కూడా చూస్తూ ఉంటాం. 2 సార్లు అధికారం ఎవరికైనా ఇచ్చిన తర్వాత ప్రజలు మార్పును కోరారు. తర్వాత మనకి అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ మీద కొంచెం వ్యతిరేకత వస్తుంది. అలాగే ఆ రోజున కొంత రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారి మరణంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ని కొంచెం ముందుకు తీసుకొచ్చినాయి. విజయవాడలో కావాలని కొన్ని గొడవలు చేపించారు, దానివల్లనే టీడీపీ కూడా ఇప్పుడు వెనకబడతాను ప్రధాన. నేను అది నమ్మనండి. కుల పోరాటం అన్నది రాజకీయాలను శాసించిందని నేను ఎప్పుడు నమ్మను. అలా అనుకుంటే రామారావు గారు బీసీలకి ఎంతో మద్దతు ఇచ్చారు. కమ్మ కులాన్ని ఎప్పుడు కూడా తన కులాన్ని, తన సామాజిక వర్గాన్ని ఆయన ఫర్దర్గా ఎప్పుడు పైకి తీసుకెళ్లాలని ఆలోచించలేదు. అలాగే చంద్రబాబు గారు కూడా టీడీపీలో కొంతమంది తెలియక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, వారి సామాజిక వర్గం అని. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో బాగా ముందుకు వెళ్ళింది బీసీలండి. ఆయన బీసీలను తన గుండె చప్పుడుగా భావించారు. బీసీల అభ్యున్నతే పార్టీ అభ్యున్నతిగా ఆశించారు రామారావు గారు కానీ, చంద్రబాబు గారు కానీ. తర్వాత మహిళా సాధికారతకి పెద్దపీట వేశారండి. ఒకరు మహిళా స్వాతంత్రాన్ని గురించి మాట్లాడితే రామారావు గారు మహిళా సాధికారత గురించి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. ఇలా స్త్రీకి కూడా మనసుంది, మెదడుంది, ఆలోచించే శక్తి ఉందని చలం ఎప్పుడు చెప్పారో, శరత్ చెప్పారో, ఆ వాక్యాన్ని నిజం చేసినటువంటి ఘనత ఆస్తిలో సమవాటాన్ని ఇవ్వటం ద్వారా కానీ, లేకపోతే ఎత్ర నార్యస్తు పూజతే తత్ర రమంతే దేవత, కళకంట కంట కన్నీరు సిరి ఇంట ఉండవలదు అని రామారావు గారు ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళండి. చెప్తూ ఆయన మొట్టమొదటి వచ్చిన వెంటనే పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కుని ఇచ్చారు. అలాగే మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. అంతేకాకుండా మహిళలకి మాతో ఎంత చిన్న వాళ్ళమో మేము ఆ రోజున, రాజకీయాలు కొత్త, సమాజం కొత్త, అలాంటి మమ్మల్ని 16 మంది పైగా తీసుకొచ్చి చిన్నవాళ్ళని ఎమ్మెల్యేని చేయగలిగారు. ఆయన రాజ్యాధికారంలో ఫ్యూడలిజాన్ని నశింపజేసింది రామారావు గారు, మహిళా సాధికారతను తెచ్చింది రామారావు గారు. ఇక పటేల్ పట్వారీ లాంటి బానిస వ్యవస్థను కూడా నిర్మూలించి ప్రజలకి సమాన అవకాశాలని, సమాన రాజ్యాధికారాన్ని ఇచ్చింది రామారావు గారు. ఆ తర్వాత సామాజిక స్వేచ్ఛతో పాటు, సామాజిక అధికారాలతో పాటు ఆర్థిక సమానత్వం కూడా స్త్రీలకు అవసరం, ప్రతి చోట అవసరం అని చెప్పి మహిళా సాధికారతతో, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళా సాధికారతకి పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారిలో, చంద్రబాబు గారిలోని చూడగలిగాం మహిళలకి ఒక మంచి పోర్ట్ఫోలియోస్ని ఇచ్చి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే అసలు మహిళలకి ఏమాత్రం కూడా వాళ్ళని పరిగణనలోకి తీసుకోవటం లేదు, క్యాబినెట్లో స్థానాన్ని ఇవ్వటంలో తెలంగాణలో. కానీ
రామారావు గారు వాణిజ్య పన్ను, చంద్రబాబు నాయుడు గారు వాణిజ్య పన్ను నుంచి, సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర నుంచి, పురపాలక శాఖ దగ్గర నుంచి మంచి పోర్ట్ఫోలియోని లేడీస్కి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కూడా హోమ్ దగ్గర నుంచి, గన్నుల దగ్గర నుంచి మహిళలకు ఇవ్వడం జరిగింది. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.